నాకు చెప్పండి. నా సెల్ ఫోన్ ఆయనకి దొరికిందట, ఇక్కడికి వచ్చి తీసుకోమన్నారు. ఓ, ఈ సెల్ ఫోన్ మీదేనా అండి? ఇది మీకు ఇచ్చే 100 రూపాయలు తీసుకోమన్నారండి. 500 రూపాయల? ఎందుకు? 5,000 రూపాయలు సెల్ బయట వాళ్ళకి అమ్ముకుంటే మీకు ఇస్తున్నందుకు. శివగారు నాతో ఈ విషయం చెప్పలేదే. నాకు ఆ విషయం చాలా పర్సనల్ గా చెప్పారండి. త్వరగా ఇవ్వండి, అవతల బ్రాండ్ షాపులు బంద్ అవుతాయి. నా దగ్గర 500 లేవండి, 300 ఉన్నాయి. చాలండి, ఆ వర్కౌట్ అయింది. ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. సుజాత గారు అక్కర్లేదు, శివ అంటే నేనే. మీ సెల్ ఫోన్ దొరికింది నాకే, తీసుకోండి. థ్యాంక్స్. అదేంటండి, ఇంకా మీరు డబ్బు ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి, పోలీసులతో చెప్తానని గొడవ చేస్తాననుకుంటే వీడు అడిగినంత ఇచ్చేస్తున్నారేంటండి? దీనికి ఎందుకండి గొడవ? కొన్నిసార్లు గొడవ పెట్టుకోవాలండి, లేకపోతే మీ మంచిదనాన్ని కొందరు చేతకాంతనంగా తీసుకుంటారు. సరే, మీరు చెప్పారుగా, ఇక అందరికీ గొడవ పెట్టుకుంటానులేండి. మరి నేను వస్తాను. సుజాత గారు, ఇంటికేనా? అవును. ఎలా వెళ్తున్నారు? సిటీ బస్ లో. సరే, నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. అయ్యే వద్దండి. పర్లేదు, పదండి. మన ఓనర్ గారంటే ఏమైనా టపిమని పడిపోద్ది. నన్ను ఎందుకు ఏమై దగ్గర అనివ్వదు. ఏంటంటే ఎవరికైనా భయమే కదా గురూజీ. నాకైతే ఈ సెల్ ఫోన్ దొరుకుతుందని నమ్మకమే లేదు. అతనికి దొరికింది కాబట్టి ఇచ్చాడు గాని, అదే వేరే వాళ్ళైతే చచ్చినా ఇచ్చేవాళ్ళు కాదు. సర్లేవే, నువ్వు అమ్మాయి కదా, నీతో పరిచయం పెంచుకుందా అని ఇచ్చుంటాడు. ఛా, అతను అలాంటి వాడు కాదక్క. అబ్బో, అప్పుడే అతను ఎలాంటి వాడో కూడా తెలుసుకున్నా అనమాట. అది కాదక్క, పాపం నన్నిందాక మన ఇంటి వరకు తన బైక్ మీద డ్రాప్ చేసి మరీ వెళ్ళాడు. మరైతే ఇంట్లోకి పిలవపోయావా? కాఫీ టీ ఇచ్చి పంపేవాళ్ళం కదా. నేను రమ్మన్నాను, అతనే వద్దని ఏదైనా రెస్టారెంట్ లో ట్రీట్ ఇవ్వమన్నాడు. మరి నువ్వేమన్నావు? నిన్నడిగి చెప్తానన్నా. నువ్వు భలే దానివే, ప్రతి విషయం నన్నే అడగాలా? అయినా రెస్టారెంట్ కి ఎందుకు? రేపు అతనే మన ఇంటికి భోజనానికి రమ్మనపోయావా? ఇక్కడికి ఎందుకు లేక, మనం ఎలాగో రెస్టారెంట్ కి వెళ్దామని చాలా రోజులుగా అనుకుంటున్నాగా. అదేదో రేపు వెళ్దాం. అదేంటే, నేను రావాలా? మరే, నేనొక్కదాన్ని అయితే చచ్చినా వెళ్ళను. నువ్వు కూడా వస్తానంటే వెళ్దాం, లేకపోతే ట్రీటే క్యాన్సిల్ చేద్దాం. ఏంటక్క అలా చూస్తున్నావు? వైజాగ్ వచ్చిన కొత్తలో నీకెలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఎంతలా మారిపోయావు సుజీ. మరి నువ్వేగా అలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, అలా చెప్పాలి, ఇలా తినాలి అని నేర్పించింది. నీలు, రేపు కైలాసగిరి వెళ్దామా? అమ్ము వద్దు, ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగం పీకేస్తారు. బోర్డు ఉద్యోగం పోతే పోయిందిలే, ఆ 2,000 నేనే ఇస్తాను. నిజమా? నిజమే, నీకోసం నేనేమైనా చేస్తాను. అలాగైతే మన పెళ్ళయ్యే వరకు ఆగు, ఆ తర్వాత ఏమన్నా చేద్దాం. ఏంటి ఇంత ఆలస్యం? ఎక్కడున్నావు ఇంతసేపు? శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా. ఏ? మరి ఇందాక నేను ఫోన్ చేస్తే నువ్వు వాళ్ళ ఇంటికే రాలేదని శైలజ చెప్పిందే. ఏంటమ్మా, శైలజ అంటే వైజాగ్ లో అదొక్కతే ఉందా? నీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు? నా కొలీగ్ శైలజ లేదు. నిజంగా నీ కొలీగ్ శైలజ ఇంటికే వెళ్ళొస్తున్నావా? లేదు, నా బాయ్ ఫ్రెండ్ తో బీచ్ కి వెళ్ళొస్తున్నా. ఇప్పుడు హ్యాపీయేనా? నీ ఇష్టం నీలు, ప్రతిదీ చెప్పించుకోవడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. ఆ తర్వాత ఏదైనా జరిగితే బాధపడేది నువ్వే. ఆలోచించుకో. అయ్యో, అదేంటండి, బిల్లు మీరిచ్చారు, ట్రీట్ ఇవ్వాల్సింది నేను కదా. ఇప్పుడు మీరు బిల్లు పే చేశారనుకోండి, మీ సెల్ ఫోన్ మీకు ఇచ్చినందుకు మీరు నాకు ముష్టి పడేసినట్లు అవుతుంది. ఇంకోసారి మీరు ఇద్దరులేండి. అరే, బిల్లు మీరు పే చేస్తారని తెలుసుంటే నేను ఇంకేమైనా తినేదాన్ని కదా. దాన్నే ఉంది మేడం, ఇంకేం కావాలి చెప్పండి. బేరార్. అబ్బే, మా అక్కయ్య సరదాగా అంటోందండి, తను సన్నపడాలని ఇప్పుడు బాగా డైటింగ్ చేస్తోంది. డైటింగ్ చేయాల్సిన అవసరం నాకేంటే? పెళ్లికి ముందు లావుగా ఉంటే పెళ్ళవదని భయం ఉండేది. ఇప్పుడు నేను లావైనా పాపం మా ఆయన నన్నేం అనలేడు కదా. 50 నువ్వు ఉంచేసుకో. సార్. బాబు సార్, ఈ టిప్పు డబ్బులతో నువ్వేం చేస్తావు? ఏం చేస్తాడు? ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తాడు. నా మొగుడేడి? షెడ్యూల్ తీసుకోవడానికి జగదాంబ సెంటర్ వెళ్ళారు. వస్తే ఏమో చెప్పమంటారా? రాత్రికి తాగి కొంపకొస్తే చెప్పు తగ్గిద్దని చెప్పు. మా గురుజీ గారికి భార్య దగ్గర మంచి రెస్పెక్టే ఉంది. రేట్ ఎంత? 300. ఇంకో మాట చెప్పు. నువ్వెంత ఇస్తావు చెప్పు. 50 రూపీస్ ఇస్తా. 200 ఇస్తావా? ఓన్లీ 50. పోనీ 100 ఇస్తావా? నువ్వు 100 సార్లు అడిగినా ఓన్లీ 50. ఫైనల్ గా 75 ఇస్తావా? ఫైనల్ గా 50 తీసుకో. పోవయ్యా, నీ 50కి వచ్చే ఆర్డర్లో ఆ కళ్ళు కాంపౌండ్ వెనకాలంటారు. పోరా. కష్టపడి నేనైతే నీకెందుకు 100 ఇంకో దొరకపోద్దా? అరే చాలే, లరా ఎరా
ఇప్పుడు మీ అక్క ఆకాశం చూస్తుంటుంది ఎందుకు? మా అక్కకు పందులంటే చాలా ఇష్టంలే. నువ్వేదో జగదాంబ సెంటర్కి వెళ్ళావని చెప్పాడు, ఎక్కడేం చేస్తున్నావు? ఇప్పుడే బస్సులో నేను చూసి దిగా. అది సరే గానీ మళ్ళీ షాపుకి వెళ్ళాలా, కొంపకొచ్చేదాన్ని ఉందా? కొంపకేనే ఎప్పుడు నా గుట్టి గులాబ్ జామున్ చూస్తున్నా. అబ్బో కొద్ది కవర్ చేద్దాం. చూసావా 50 రూపాయలకి ఎలాంటి కేసు దొరికిందో? ముష్టి 25 రూపాయల దగ్గర కక్కుర్తి పడ్డావు కదా. నిరోధి వాడు, లేకపోతే ఏడ్సొచ్చి చస్తావు రోయ్. ఏంటండి అది ఎవరి గురించి వాగుతోంది? మన గురించి కాదులే, అదే పిచ్చిదేం అవుతుంది. నువ్వు ఇంటికి పోనే వాళ్ళకి ఇస్తా మంచి కిచ్చుకెళ్ళ మస్కి. వెళ్ళొస్తానండి. అలాగే. ప్రభావతి గారు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ అడగాలంటే భయంగా ఉందండి. భయం ఎందుకండి? దేని గురించి అడగండి. అంటే అది నేను సుజాతను ప్రేమించానండి. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను. అందులో నా ఇష్టం ఏముందండి? ముందు సుజాతకి మీరంటే ఇష్టం లేదో కనుక్కోండి. తనకిష్టమేనండి, కాకపోతే మీరు సీతారామయ్య గారు ఒప్పుకోవాలట. ఓహో, అక్కడ అడిగి ఇక్కడికి వచ్చారనమాట. మీ ఇద్దరికి ఇష్టమైతే మేమెవరూ కాదండి. అమ్మో అలా కాదండి, మీరు గనక నువ్వు అంటే రేపటి సుజాతన మొహం కూడా చూడదండి. ఇంతకీ నువ్వు శివ పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? శివ ఎవరు? కైలాసంలో శివుడు. అది కాదక్క, అతను రోజు షాప్కొచ్చి ప్రేమ పెళ్లి అని సతాయిస్తున్నాడు, అందుకే నేను అడగమన్నాను. అతనంటే నీకు ఇష్టమేగా? అతను మంచివాడు కాదా? చా, నా ఉద్దేశం అది కాదురా. అతని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమే కదా అని అడుగుతున్నాను అంతే. అంటే నువ్వే ఒకసారి చెప్పావు కదక్క, మనం ఇష్టపడే వాళ్ళకంటే మనం ఇష్టపడే వాళ్ళని చేసుకుంటేనే జీవితంలో సుఖపడతామని. ఎనీవే, శివాని పెళ్లి చేసుకోవడం మా సుజికి. గుడ్ బై. మైనే పేరుకే సీడీ ఉందా? కస్టమర్ వందచ్చి ఎప్పు அப்ப நான் வந்ததுக்கு அப்புறம் நம்ம 2 போயிட்டு சிங்கிள் போடலாம். ஓகே நான் வருவான். ஓகே ఏసీడీ ఇచ్చావరా? మైనే పేరుకేలే. మైనే పేరుకేనా? దాని మీద ఏంకుతో రాసిందిరా? రెడ్డింగ్. ఎన్నిసార్లు చెప్పాలరా, రెడ్డింగ్ తో రాసి ఉంటుంది ఆ టైప్ సీడీ అని. వాళ్ళు అసలే సాంప్రదాయ కుటుంబం రా, కుంపలు అంటుకుంటే వెళ్ళరా. తప్పు వెళ్ళు. ఏజ్ తక్కువ బాడీ ఎక్కువ, చచ్చిపోతారు ఏంటో. తెచ్చావా ఏసీడీ? మైనే పేరుకే. ఆహా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. భాగ్యశ్రీ మైనే ప్యార్కి అని. బొక్కడి గారు, బొక్కడి గారు, కౌన్ హై? బొక్కడి గారు, ఏట్లా గొడవ? మేడం గారు ఇందాక వచ్చి నేనే ప్యాకెట్ నేను ఆ టైప్ సీడీ ఇచ్చాను. ఆ టైప్ సీడీని నేను మా ఆవిడే చూస్తున్నాం. మంచి రసపొట్లో ఉండగా వచ్చో. త్వరగా రండి, ఏంటో గొడవ? వస్తున్నా వస్తున్నా, ఇంకా ఎక్కడ నిలబడ్డావేరా? వెళ్ళు. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నీళ్ళు ఆగు. శివ, అడ్డులేనే వెళ్ళాలి. ప్లీజ్ నీళ్ళు, ప్లీజ్. లేదు, నాకు పెళ్లికి ముందు ఇలాంటివన్నీ నచ్చం. తప్పే ఉంది అంటే నా మీద నమ్మకం లేదా? అలాని కాదు, ఇంటి దగ్గర మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి. ఆమె రోజు వెయిట్ చేసేదే కదా. నేను ఎంతకాలం నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ప్లీజ్. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా? లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ నీలు. అబ్బా, ఆశ చూడు, ఇలాగైతే మనకు గ్యారంటీగా ఆడపిల్ల పుడుతుంది. ఎందుకు? ఎందుకా, రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్ళి మమ్మీతో లేనిపోని అబద్ధాలు చెప్తున్నాను. అంటే
అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారా? అవును. మరి నిజాలు చెప్తే మగపిల్లలు పుడతారా? అవును. పిల్లలు పుట్టాలంటే నిజాలు అబద్ధాలు చెప్తే చాలన్నమాట. పెళ్లి చేసుకోనక్కర్లేదు. నీలాంటి పోకిరీలుంటే పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు పుడతారు. ఛే! నీలు నీలు అమ్మయ్య, ఓ పని అయిపోయింది. సారీ మమ్మీ, మాలతి బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళాను. నిజంగా సినిమాకి వెళ్ళావా? అంటే నీకు నమ్మి నమ్మకం లేదు కదా, అందుకే ఎదుగో సినిమా టికెట్స్ కూడా తీసుకొచ్చాను. తప్పు చేసిన వాళ్ళే ఇలా సాక్ష్యాలు వెంట తెచ్చుకుంటారు. ఛీ! నువ్వు జన్మకు మారు మమ్మీ. అందుకే ఈ కొంపకు రావాలంటే మనసు ఒప్పదు. మనసట మనసు. ఓన్లీ సీతారామయ్య గారు ఒప్పుకుంటే సరిపోతుంది కదా. ఇదిగో, ఎందుకు అమ్మాయిని చూసి దాక్కున్నా? దాక్కోకపోతే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకుపోయేది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా సొంత పిన్ని కూతురు. నాకు లేనిపోని కష్టాలన్నీ చెప్పుకొని నా దగ్గర ఉన్న డబ్బులను లాగేస్తుంది. ఎందుకని మంచిది, ఇటు వెళ్దాం పద. ఏందప్పా? ఓహో, 2 రోజుల్లో తెస్తారని 4 రోజుల తర్వాత తీసుకొచ్చారంటే సీడీలు. సారీపా, நம்ம பொண்ணு కళ్యాణం అంద హడావుల్లో పడి ఇవ్వడం మర్చిపోయా. మీ అమ్మాయి పెళ్ళా? ఆమా. ఏమ్మాయి పెళ్ళి? రెండో పిల్ల శశికళ కళ్యాణం. శశికళకు పెళ్ళి? ఆమా. నిండా 13 ఏళ్ళు కూడా లేని అమ్మాయికి పెళ్లి చేస్తావా? గవర్నమెంట్ వాళ్ళు బాల్య వివాహాలు చేద్దాం నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు కదయ్యా. అమ్మాయి వయసు 18 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేయాలి, తెలుసా? తెలియం, నల్ల తెలియం. ఆ. 18 ఏళ్ళు కాదప్పా, 25 ఏళ్ళు పెళ్లి కాకుండా అట్టానే ఉంచుతాం. ఆ. అంతవరకు అది ఎవడితోనూ ఎవడినైనా కాపలా పెడుతుందేమో అడుగు చూడు. ఓ కథలు చెప్పడం కాదప్ప, టెక్నికల్ గా యోచన పడినా. అది సరే, ఆ. నీ దగ్గర ఈ సీడీల కోసం కుర్రవాడు చాలా మంది వస్తారు కదప్ప. మా ఇంటి పైన గది అదే ఖాళీగా ఉందని చెప్పి కాస్త పుణ్యం కట్టుకోప్పా. చెబుతా. ఆ. నాకేంటి? ఓరు నెల రెంట్ కమిషన్ ఇస్తా పోప్పా. ఓకే, దాని గురించి మర్చిపో. 1000 రూపాయలు రెంట్ ఇప్పిస్తా, 2 నెలలు అడ్వాన్స్ ఆ. ఇప్పిస్తా. హ్యాపీగా తడిగుడ్డ వేసుకొని పడుకో. రొంబ రండిరప్పా. ఎక్కువ మాట తుంపర God bless పడుతుంది. you. ఓకే, వస్తా. నువ్వు అనుకునే ఉండరు, నువ్వు లేవద్దు. ఏమండి, అద్దెంటి కోసం అనుకుంటాను. ఎవరో పిల్లకాయలు వచ్చినారు, ఇటు రండి. ఏమప్పా, కిట్టు పంపించాడా? అవును సార్, ఇదిగోండి 2 నెలల అడ్వాన్సు, ఈ నెల అద్దె, మొత్తం 3000. నో, నేను చెప్పింది 2 నెలలు కాదప్పా, 3 నెలలు. 3 months అడ్వాన్స్. అదిగా సార్. ఉండరా? ఏనడా అది? డబ్బులు సార్. డబ్బులా? కుడు పోమా. సిగరెట్ పోల్డా అందరూ వేసుకోరా. పో ఏంటి పారు ఈ మధ్య బొత్తిగా కనిపించట్లేదు? నీ మొహం చూడడం ఇష్టం లేక అంతే కదా. రొమ్మ థ్యాంక్స్ అప్పా. ఇందా నీ కమిషన్. థ్యాంక్ యూ. ఆ కుర్రనాయలకి ఏం చెప్పావప్పా? 3 నెలల అడ్వాన్స్ అన్న లటిక్కి ఇచ్చిపోయారు. ఏదో ఒకటి చెప్పా, పని జరగాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. అది కాదప్పా, ఇంతకు ముందు 500 అన్న పారిపోయేవాళ్ళు, ఇప్పుడు 1000 అన్న వెంటనే వచ్చి ఇచ్చేశారు. ఏం చెప్పావు ఆ కుర్ర వాళ్ళకి? ఏం మాయ మాటలు చెప్పావు? ఇదిగో నీకు అద్దె వచ్చిందా, నా కమిషన్ వచ్చిందా, అంతే. నేను ఏదో ఒకటి చెప్పా, వదిలేయ్. నువ్వు వాళ్ళకి ఏం చెప్పావో నాకు తప్పక చెప్పాలి. కండిపా తెలియడం. ఇదిగో నా బిజినెస్ సీక్రెట్ నేను చెప్పను. అలా వస్తున్నా, ఒక నిమిషం. హలో తమ్మి, ఇదో చిన్న తమ్మి, మీ గురూజీ ఆ కుర్రనాయలకి ఏం చెప్పాడు నీకేమైనా తెలుసా? బాగా తెలుసు. ఏం చెప్పాడు? ఏమీ లేదు, ఎప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండరు కదా, మీ ఆవిడ ఈజీగా లైన్ పెట్టచ్చని చెప్పాడు. ఎక్కడికి నీళ్ళు తయారవుతున్నావు? శైలు ఇంటికి. సరే, నిన్న సాయంత్రం నువ్వు ఒకతను బైక్ మీద వెళ్ళడం నా కళ్ళారా చూశాను. లేదు కాదు అని బుకాయించకు. ఎవరతను? తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నీళ్ళు? మమ్మీ, అతను నాకు 3 నెలలుగా తెలుసు. మేము పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మరైతే ఆ విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? లేనిపోని అనుమానాలతో నన్ను సతాయించి నా ప్రాణం తీస్తావు, అందుకే చెప్పలేదు. ఇంతకీ అతను పెళ్లి చేసుకునే రకమేనా? మొదలెట్టావా? ఎందుకు మమ్మీ ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించి మనసు పాడు చేసుకుంటావు? ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోలేనంత అమాయకురాలనేం కాదు నేను. నువ్వు అనుకుంటున్నట్టు అతను అందరిలాంటి వాడు కాదు. హీస్ ఎ జెంటిల్మెన్. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నీకు స్మాల్ గిఫ్ట్. వద్దు శివ, నేను నీకేమీ ఇవ్వకుండా నాకిలా తీసుకోవడం ఇష్టం లేదు. పుని,
నువ్వు కూడా ఏదైనా ఇవ్వు. ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? నీ పెదవులున్నాయిగా. శివ ప్లీజ్ ఏ సుజాత, ఆ అవసరం తీరాక నిన్ను దగా చేసి పారిపోతానని భయమా? అబ్బే అలాంటిదేమీ లేదు. నీ మీద నమ్మకం లేకపోతే నీతో పార్కులకి సినిమాలకి ఇలా మీ ఇంటికి వచ్చేదానా? చెప్పు. లేదు సుజాత, నీకు నా మీద నమ్మకం లేదు. ఒకవేళ నీకు అలాంటి అనుమానం ఉంటే చెప్పు. ఇద్దరం ఈ క్షణం ఏదైనా గుడికెళ్తాం. ఆషాఢ మాసం, వారం, వర్జం ఇలాంటి సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టి నీ మెళ్ళో తాళి కడతాం. శివ ఎందుకంత ఎక్సైట్ అవుతున్నా? లేకపోతే ఏంటి సౌమ్య? సుజాత, ఏదో పెళ్లికి ముందైతే థ్రిల్గా ఉంటుందని సరదా పడ్డానంతే. ఛే! అది కాదు శివ. లేదు సుజాత, మీ ఆడాళ్ళు కడుపులు చేసి పారిపోయే మగాళ్ళని బాగా నమ్ముతారు. అయ్యో మహానుభావా, ఎందుకంత ఆవేశపడిపోతున్నా? ఈ నెలలో నీ బర్త్డే ఉందిగా, ఆ రోజు నీ బర్త్డే గిఫ్ట్ గా ఇప్పుడు నువ్వు అడిగింది ఇస్తాను, సరేనా? సరే, అయితే ఈ నెల 20వ తేదీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. శాంపిల్స్ ఎప్పుడు ఇచ్చారు? నిన్న సాయంత్రం. మీ పేరు నీలిమా కదూ? అవునండి. కంగ్రాట్స్, మీరు తల్లి కాబోతున్నారు. ఈ టాబ్లెట్లు టానిక్లో నెల రోజులు వాడండి. ఇక నుంచి మంచి డైట్ తీసుకోండి. సార్ ఈ సీడీలను తీపిచ్చి ఓన్లీ సీడీలు తెప్పిస్తే మన బిజినెస్ బాగా చెప్తే ఎండు గురించి. హలో శివ, నీతో విషయం అర్జెంట్ గా మాట్లాడాలి. బీచ్కి వస్తావా? బీచ్కి ఎందుకు డార్లింగ్? మా ఇంటికి రా. అమ్మ కూడా ఇంట్లో లేదు. సరే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. దేనికి? అబార్షన్ చేయించుకో. అబోర్షనా? వద్దు, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. వెంటనే అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆషాఢ మాసం. నాకు అలాంటి నమ్మకాలు లేవు. నీకుంటే చెప్పు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మ్యారేజ్ గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు అబార్షన్ చేయించుకో. ఏంటి శివ, మాట మాట్లాడితే అబోర్షన్ అబోర్షన్ అంటావు? నా వల్ల కాదు. కావాలంటే 4 రోజులు ఆగి తర్వాత పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? ఎవడు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేనైతే పెళ్లి చేసుకోను. ఏ? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి లేదు. మరి ఇప్పుడు నా పరిస్థితి? చెప్పాగా అబార్షన్ చేయించుకోమని. మరైతే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించానని చెప్పి నాతో కలిసి తిరిగిందంతా అబద్ధమేనా? నిన్నే కాదు, నేను ఏ ఆడదానిపైన మోజు పడినా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఏమైనా చేస్తాను. అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఎదురుగంతే. ఉండక ఏం చేస్తావు? ఆడదాన్ని ఎక్కువ గొడవ చేసావంటే నీకే నష్టం. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? ఇంకో 10,000 పడేస్తాను. వెళ్ళి అబార్షన్ చేయించుకో. ఆ తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకో. అంటే నేనేమైనా బజార్దాన్ని అనుకుంటున్నావా? ఏమో, ఎవరికి తెలుసు? నాతో తిరిగినట్టు ఇంకెంతమందితో తిరిగావో. నా వల్ల నీకు ఆ గడిపొచ్చిన గ్యారెంటీ ఏంటి? నువ్వు ఆ మాట మీదే ఉండు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రివని ప్రూవ్ చేస్తాను. చూస్తుండు. ప్రూవ్ చేస్తావా? హలో హలో ఆంటీ. ఫాతిమా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానమ్మా. నీలిమ మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? రాలేదండి. రాలేదా? వెళ్తాను సార్. ఓకే మేడం, మీరు వెళ్ళండి. మీ అమ్మాయి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు వెంటనే తెలియపరుస్తాం. హలో సార్, ఆర్కే బీచ్ లో ఎవరు అమ్మాయి శవం పడింది.
వెల్కమ్ సుజీ నా బర్త్డే గిఫ్ట్ గా ఇదేనా ఇంకేమైనా ఇచ్చేది ఉందా ఇంకేమి ఇవ్వాలి? వ్యాలంటైన్స్ డే రోజు ఏమిస్తానో అప్పుడే మర్చిపోయావా నేనేమిస్తానన్నాను? ముద్దిమ్మని అడిగితే నా బర్త్డే రోజు ఇస్తాను లేదు సారీ శివ, మన పెళ్ళయ్యే వరకు అలాంటివి నాకు ఇష్టం ఉండదు. హలో మేడం ఈ రోజు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తమరు ముద్దే కాదు తర్వాత కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. శివ, ఏంటా పిచ్చి మాటలు? సరిగ్గా మాట్లాడలేవా? ఏం మాట్లాడినా కాసేపేలే, తర్వాత అన్ని ప్రాక్టికల్సేగా. ఏంటి బయట పట్టుకుంటేనే నువ్వేమైనా అరిగిపోతావా? అయినా నాకు విషయం తెలియగలుగుతాను, మీ ఆడాలి ఎందుకు ఉత్పత్తి సావరు? ఆ విషయం మీ అక్కడ చెల్లిని అడుగు. నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు గాని అదే నువ్వే చెప్తురా. బయట పట్టుకుంటే నీ ఇంట్లో ఫీల్ అయిపోతున్నావు, లిప్ చేస్తే ఏమైపోతావు? ఇదే జరిగితే నిన్ను చంపి నేను చేస్తాను. అలాగా ఏది చంపు చూద్దాం. హాయ్ స్వీట్ హార్ట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్. కానీ నువ్వు కూడా అందరిలా ఫోన్లో విష్ చేయడం అసలేం బాగలేదు. బాగా లేకపోయినా నేను మాత్రం ఫోన్లోనే విషయం చెప్పక తప్పదు. ఏ నేను అడిగింది ఇవ్వాల్సి వస్తుందనా? కాదు సార్, నిన్న బాత్రూంలో జారి పడితే నా కాలు ఫ్రాక్చర్ అయింది. హే అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు శివ, నిజం. శివ, హలో, ఏంటి మాట్లాడలేదు? ఫ్రెండ్స్ వచ్చారు, తర్వాత ఫోన్ చేస్తాను. ఈ నెలలో నీ బర్త్డే ఉందిగా, ఆ రోజు నీ బర్త్డే గిఫ్ట్ గా ఇప్పుడు నువ్వు అడిగింది ఇస్తాను. మీ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. చూస్తుంటే ఈ మధ్య ఏదో మీ అమ్మాయిని ప్రేమించిన వాడే చేసినట్టు ఉంది. ఎందుకంటే మీ అమ్మాయి 2 నెలల గర్భవతి. బహుశా వదిలించుకోవడానికి ఈ పని చేసినట్టు ఉంది. వాడెవడో మీరేమైనా చెప్పగలరా? అది ఎవరినో ఇష్టపడుతున్నట్టు తెలుసు కానీ ఎప్పుడు అడిగినా వాడి గురించి చెప్పేది కాదు సార్. కానిస్టేబుల్, వీళ్ళ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో కనుక్కోండి. మేడం, వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా దగ్గరకు వచ్చి చెప్పండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కు హెల్ప్ అవుతుంది.